సామాన్యులుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. ఓ మహిళకు పెళ్ళయి 2 ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదు. లోపం ఎవరిలో ఉందో తెలుసుకోకుండానే అత్తింటి వారు వేధింపులు మొదలుపెట్టారు. ఇక తన భర్త చాలా అడ్వాన్స్ అయిపోయాడు. నీకు పిల్లలు పుట్టే ప్రసక్తే లేదు, నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలని వేధించాడు. దీంతో భార్య అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏం జరిగింది అంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడికి చెందిన బుక్యా రేణుకను టేకులపల్లి మండలం దంతాల తండాకు చెందిన బుక్యా బాబులాల్కి ఇచ్చి 2022లో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి అయి 2 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టలేదు. దీంతో అత్తమామలు వేధింపులు ప్రారంభించారు. నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నువ్వు ఒక గొడ్రాలివి అంటూ మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. తన కొడుకుకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. నువ్వు విడాకులు ఇస్తే తమ కొడుక్కి మరో పెళ్లి చేస్తామని వేధించసాగారు. భర్త బాబులాల్ కూడా తల్లిదండ్రుల మాటకే విలువ ఇచ్చాడు. విడాకులు అయినా ఇవ్వాలని, లేదా నీ చెల్లితో పెళ్లి చేయించాలని షరతు విధించాడు. లేదంటే మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో రేణుక మనస్తాపం చెంది పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తింటి వారి వేధింపులు, సూటుపోటి మాటలతో మరింత కలత చెందింది. గత నెల 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొంది రేణుక మృతి చెందింది. ఈ సమయంలో అత్తింటి వారు కనీసం చూసేందుకు కూడా రాలేదు. తన చావుకు కారణం భర్త బాబులాల్ అత్తింటి వారేనని పోలీసులకు రేణుక వాంగ్మూలం ఇచ్చింది. రేణుక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.